కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గత 3 నెలలుగా మున్సిపల్ కార్మికులకు వేతనాలు ఏరియర్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు గత 3 నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని కార్మిక సంఘాల నాయకులు లక్ష్మణ్ వాపోయారు. అకారణంగా తొలగించిన 12 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు. అధికారులు వెంటనే స్పందించి వేతనాలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ముఖ్యంగా 2 నెలల జీతాలు అనేవి రావడం లేదు. మరియు అలాగే ఆ 2 నెలల ఏరియర్స్ కూడా రావడం లేదు. మరి 26 నెలల నుంచి ఏదైతే బకాయి పడ్డ పిఎఫ్ పిఎస్ఐ ఏదైతే ఉందో అది గతంలో కట్టినట్టు మాకు అధికారులు చెప్పారు. మరి ఇప్పటి వరకు ఎలాంటి కార్మికుల అకౌంట్ కూడా జమ కాలేదు. మరి అట్టి పైసలు ఖచ్చితంగా జమ చేయాలని కోరుతున్నాము. 2 నెలల జీతాలు మరి ఏరియర్స్ చేయాలని కోరుతున్నాము. ఇదే కాకుండా ముఖ్యంగా గత 6 నెలల కింద నుంచి మన వాటర్ వర్క్స్ విభాగంలో పనిచేస్తున్నటువంటి ఒక 10-12 మంది కార్మికులను అకారణంగా ఎలాంటి నోటీసు లేకుండా, ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళని తొలగించడం అనేది జరిగింది. వాళ్ళ స్థానంలో కూడా మరియు కొత్త కార్మికులను కూడా నియమించుకోవడం జరిగింది. కానీ మేము దీనికి పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాము. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పదేమంటే ఏం లేదు. వాళ్ళకు నోటీసులు ఇవ్వకుండా వాళ్ళని అకారంగా వాళ్ళ కొట్టగొట్టినట్టు వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చే విధంగా ఈ యొక్క చర్య అనేది సబబు కాదు. దీన్ని మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాము. ఆపిస్తాం అనుకుంటూ కాలం గడిచిపోతుంది కానీ ఇంతవరకు మా జీతాలు పెండింగ్ జీతాలు వేయట్లేదు. అలాగే పిఎఫ్ క్లియరెన్స్ చేశామని చెప్పారు. ఇంతవరకు మా అకౌంట్లలో పిఎఫ్ జమ కాలేదు. ఇన్ని రోజులు అధిక కమిషనర్ కి మా యొక్క ఎస్ఐ గారికి ఎప్పుడు అడిగినా కానీ రేపు వస్తాయి మాపు వస్తాయి అని చెప్పేసి రోజులు గడుపుతారు తప్ప ఇంతవరకు మా యొక్క వేతనాలు